వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. సో దీంతో చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఏదైతే నేను గత కొన్ని వీడియోస్ నుంచి చెప్తున్నానో ఏంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని, అదే విధంగా రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. పాస్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఎస్ఎస్సి బోర్డు స్వయంగానే తెలియజేసింది. కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్, ఈ ఇయర్ 14% పాస్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. ఓవరాల్గా 85% విద్యార్థులు బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ పాస్ అయ్యారు. ఓకే, పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు మార్కులు తక్కువ వచ్చాయి అని మీరు ఫీల్ అవుతుంటే మీరు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్కి కానీ అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్ని వెరిఫికేషన్కి అప్లై చేసుకోవటం కోసం స్వయంగా ఎస్ఎస్సి బోర్డు యొక్క వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఫీజు ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు ఇక్కడ ఏంటంటే, మీరు మార్క్స్ తక్కువ వచ్చాయి లేక నేను రాసిన ఆన్సర్స్ కరెక్టే కానీ నా ఆన్సర్స్కి మార్క్ తక్కువ వచ్చాయి అని ఫీల్ అవుతున్నప్పుడు మీరు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేయించుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు మార్క్స్ తక్కువ వస్తేనే రీవెరిఫికేషన్ చేయించుకోవాలి, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు అర్హత లేదు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు, ఇది తప్పు. మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా మీరు రాసిన ఆన్సర్స్కి మీకు మార్కులు తక్కువ వచ్చాయి అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే మీరు రీవెరిఫికేషన్కి కానీ రీకౌంటింగ్కి కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పాస్ ఫెయిల్ అనేది మ్యాటర్ కానే కాదు. ఇక ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం రేపటి నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ యొక్క ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు ఎక్కడ పే చేయాలి అంటే, మీరు ఏ స్కూల్లో అయితే 10th క్లాస్ చదివారో ఆ స్కూల్లోనే మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. మీరు ఫీజు పే చేసిన తర్వాత సదరు స్కూలు మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తుంది. సో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు, స్కూల్ స్వయంగా అప్లికేషన్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తుంది. అయితే మీరు ఫీజు మట్టుకు మీ స్కూల్లోనే, మీరు ఎక్కడైతే 10th క్లాస్ చదివారో ఆ స్కూల్లోనే పే చేయవలసి ఉంటుంది. సో ఇది అడ్వాన్స్ సప్లిమెంటరీ. ఇక అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ ఎస్ఎస్సి బోర్డు దీనికి ఫీజుకి సంబంధించి డీటెయిల్ రిలీజ్ చేసిద్ది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మే 24 నుంచి జూన్ 3 వరకు జరుగుతాయి. మే 24 నుంచి జూన్ 3 వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఎస్ఎస్సి బోర్డు ఫుల్ ఫ్లెడ్జెడ్ టైం టేబుల్ని రిలీజ్ చేసిద్ది. సో ఇది విషయం. అయితే చాలామంది విద్యార్థులకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, పాస్ అయినటువంటి విద్యార్థులకి. అదేంటంటే, సో ఏ విధంగా ఈ రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్రోచ్ అవ్వాలి, దాని డీటెయిల్స్ ఏంటి, సో పాస్ అవుతేనే అప్లై చేయాలా, మార్క్స్ పెరుగుతాయా రీవెరిఫికేషన్కి వెళ్తే, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో మీకు రేపు అందిస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు.